పరాశక్తి పరానిష్ఠా ప్రజ్ఞానఘన రూపిణి మాధ్వీపానాల సామత్త మాతృకా వర్ణ రూపిణి. మన లలితమ్మని పరాశక్తి అని పిలుస్తారు. ఆది పరాశక్తి అండి. మన మనుష్యులకు కానీ ఈ ప్రపంచంలో చిన్న చీమ నుంచి కొండంత ఏనుగు వరకు ఆ జీవులు వాటి పని చేసుకుంటూ పోవాలి అంటే వాళ్ళకు ఒక శక్తి కావాలి, ఒక తోడు కావాలి, ఒక అండ కావాలి. ఈ శక్తి అంతా ఎవరిస్తున్నారు? మన కన్న తల్లి అయిన లలితమ్మ ఆమె బిడ్డలకి కావలసిన శక్తినిచ్చి వాళ్ళ జీవనాన్ని సాఫీగా సాగేటట్టు చూసుకుంటారనమాట. మన లలితమ్మని పరానిష్ట 573వ నామం అండి. నిష్ట అంటే నిష్టగా, చక్కగా, పూర్తి నిష్టతో, అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్తో వాళ్ళ పని చేయడాన్ని. ఏ మనుష్యుడు, ఏ సాధకుడు అయితే ఒక పని ఇచ్చినప్పుడు నిష్టగా చేస్తారో వాళ్ళకి విజయము వరిస్తుందండి. ఎందుకంటే లలితమ్మ వారు వాళ్ళ లోపల ఒక పరానిష్ట, ఆ కార్యాన్ని ఎలాగైనా సిద్ధింపచేసేటట్టు అమ్మవారు మనలో ఉండి ఆ పని చేయిస్తారు. మన లలితమ్మ వారు సాక్షాత్తు విద్యాస్వరూపిణి, సరస్వతీదేవి మాతంగి అమ్మవారు అండి. అమ్మవారిని అంటే ఇప్పుడు చదువు అన్న, మంచి ఆలోచనలు అన్న మనము ఒక వెలుగు ఆకారంలో పోల్చుకోవాలి. అమ్మవారి దరిదాపుల్లో ఎలాంటి చెడు ఆలోచనలు, అజ్ఞానము, అంధకారానికి చోటు లేదంట. ఇప్పుడు మన లలితమ్మ వారికి ఒక ఇష్టమైన ద్రవ్యం ఉందంటండి. ఎలా అంటే కొంచెం మంచినీళ్ళలోని కొంచెం బెల్లము ముక్క కానీ, లేదా కొంచెము మధు, తేనె ఉంటుంది కదండి, ఓ చిటికడు పచ్చకర్పూరము, ఓ చిన్న లవంగం ముక్క వేస్తే అమ్మవారు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారంట. ఎందుకు అంటే అమ్మవారు మన మనుష్యుల శరీరంలో మూలాధార చక్రంలో ఉంటారు కదండి, ఒక సర్పరూపంలో ఉంటారు. సహస్రార చక్రంలో ఎవరు ఉంటారు? శివయ్య ఉంటారు. ఈ నిద్రపోతున్న సర్పరూపంలో ఉన్న అమ్మవారు వెళ్ళి శివయ్యలో కలిసిపోవాలన్నమాట, 7వ చక్రంలో. ఆ కలిసిపోయినప్పుడు ఆ సహస్రార చక్రంలో చందమామ ఏం చేస్తుంది? ఇప్పుడు నేను చెప్పే తీపి ద్రవ్యము, అమృతము అంటారండి, అది కురిపిస్తారంట, అమృత వర్షాన్ని. లలితమ్మ వారు ఎప్పుడు శివయ్య పక్కనే ఉండాలనుకుంటారు. శివయ్యని కలిసిన ఆనందంలోని అలాగే ఈ అమృత వర్షం ఎప్పుడైతే మొదలవుతుందో అమ్మవారు ఈ ద్రవ్యాన్ని తీసుకుని పులకరించిపోతారంట. అలాగే మన లలితమ్మ వారంట సరస్వతీ స్వరూపిణి మాతంగి అమ్మవారు అని కూడా చెప్పుకున్నాం. ఈ అమ్మవారు ఏం చేస్తారండి? మన సంస్కృతంలో మొత్తం 51 అక్షరాలు ఉన్నాయి కదా, ఈ అక్షరమాలని అమ్మవారు మెడలో ధరించి ఆమె పిల్లలు అందరికీ కూడా మంచి విద్యని ప్రాప్తి చేసేటట్టు అమ్మవారు చూసుకుంటారు. అంటే ఏ విద్యార్థులైతే నిజంగా అమ్మవారిని కొలుచుతారో, అంటే నిజంగా అమ్మవారు వాళ్ళ నాలిక మీద ఉండాలి, మంచి చదువు రావాలి అని అనుకుంటారో తప్పకుండా అమ్మవారు వాళ్ళకి మంచి విద్యని సమర్పిస్తారు.